సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈనాటి మన విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. మనందరికీ ఎంతో సులభంగా, చౌకగా దొరికే ఒక సాధారణ ఆకు. అవును, ఇది అక్షరాల నిజం. ఒక సామాన్యమైన ఆకు అసలు మానవ హృదయ ఆరోగ్యాన్నే ఎలా సమూలంగా మార్చేయగలదో ఈరోజు లోతుగా అన్వేషిద్దాం. ఇక్కడ కనిపిస్తుందా ఈ 60%? ఇది కేవలం ఒక సాధారణ అంకె అస్సలు కాదు. ప్రపంచ జనాభాలో ఏదో ఒక రకమైన గుండె సంబంధిత ముప్పుతో పోరాడుతున్న వారి శాతమిది. అంటే మనలో సగానికంటే ఎక్కువ మంది ఇప్పటికే ఈ డేంజర్ జోన్లో ఉన్నారన్నమాట. ఇది ఖచ్చితంగా ఆధునిక కాలంలో మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆరోగ్య సంక్షోభం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశాల క్రమం ఎలా ఉండబోతోందంటే, ముందుగా ఈ గుండె జబ్బుల సంక్షోభం గురించి, ఆ తరువాత ప్రకృతి ప్రసాదించిన అద్భుత రక్షక కవచం గురించి, ఆ ఆకు వెనక దాగి ఉన్న అసలైన సైన్స్, అది పనిచేసే 3 ప్రధాన కారణాలు, చివరగా దాన్ని మన రోజువారీ ఆహారంలో ఎలా తీసుకోవాలో చూద్దాం. ముందుగా మొదటి అంశానికొద్దాం. ఈ గుండె జబ్బుల సంక్షోభమనే ప్రపంచ ముప్పు అసలు ఎందుకింత తీవ్రంగా ఉంది? మనం తీసుకునే ఆహారమే చాలాసార్లు మన పాలిట పెద్ద విలన్గా మారుతోంది. ఈ కాలంలో బాగా అలవాటైపోయిన జంక్ ఫుడ్, విపరీతమైన చక్కెర, అలాగే చెడు కొవ్వులు మన శరీరంలో, ముఖ్యంగా రక్తనాళాల్లో చెప్పలేనంత డ్యామేజ్ చేస్తున్నాయి. ఇది ఎలాంటిదంటే, రక్తనాళాల్లో ప్రమాదకరమైన బ్లాక్స్ ఏర్పడటానికి మనమే స్వయంగా ఒక ఉచ్చును తయారు చేస్తున్నామన్నమాట. మరి దీనికి పరిష్కారం లేదా? ఖచ్చితంగా ఉంది. అదే మన రెండవ అంశం, ప్రకృతి అందించిన అత్యుత్తమ సహజ రక్షకము. అదే మునగాకు అద్భుతం. 2008లో థాయిలాండ్లోని మహిడాల్ యూనివర్సిటీ వాళ్లు చేసిన ఒక పరిశోధన ఫలితాలు చూస్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. క్రమం తప్పకుండా మునగాకును పౌడర్ రూపంలో తీసుకోవడం వల్ల గుండెలో వచ్చే పూడికలను, అంటే బ్లాక్స్ను ఏకంగా 86% వరకు నివారించవచ్చని వాళ్లు శాస్త్రీయంగా రుజువు చేశారు. ఆలోచించండి, 86% రక్షణ అంటే ఇది మామూలు విషయం కాదు, ఒక అద్భుతమైన గేమ్ చేంజర్. ఇప్పుడు మన మూడవ అంశంలోకి వెళదాం. ఈ మునగాకు వెనుక ఉన్న అసలు సైన్స్ ఏమిటి? ఈ పచ్చని ఆకుల్లో ఇంతటి రక్షణ శక్తి ఎలా దాగి ఉంది? అసలు రహస్యమంతా మునగాకులో నిండి ఉన్న శక్తివంతమైన రసాయన సమ్మేళనాల్లోనే ఉంది. అవే క్వెర్సెటిన్ మరియు క్లోరోజెనిక్ యాసిడ్. పేర్లు కాస్త పలకడానికి కష్టంగా అనిపించినా మన కణాలకు ఎలాంటి డ్యామేజ్ జరగకుండా కాపాడే అతిపెద్ద రక్షణ వ్యవస్థగా ఇవి పనిచేస్తాయి. మన శరీరంలో ఒక పటిష్టమైన సైన్యంలా ఇవి కాపలా కాస్తాయన్నమాట. దీన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి మన రక్తనాళాలను ఒక పైప్లా ఊహించుకుందాం. శరీరంలో ఇన్ఫ్లమేషన్, అంటే మంట పెరిగినప్పుడు ఆ పైపు లోపలి పొర గరుకుగా తయారవుతుంది. సరిగ్గా అక్కడే కొలెస్ట్రాల్, కాల్షియం పేరుకుపోయి బ్లాక్స్ వస్తాయి. కాని మునగాకులోని ఈ అద్భుతమైన సమ్మేళనాలు ఆ లోపలి పొరను ఎంతో నునుపుగా ఉంచుతాయి. దానివల్ల కొలెస్ట్రాల్ ఎక్కడా ఆగిపోకుండా చాలా సాఫీగా జారిపోయి ప్రవహిస్తుంది. ఇక బ్లాక్స్ ఏర్పడే ఛాన్స్ ఎక్కడుంటుంది? ఇది వినడానికి చాలా బాగుంది కదా. అయితే ఈ ప్రాసెస్ అంతా ఒకేలా జరగదు. ఈ మునగాకు సరిగ్గా ఎలా రక్షిస్తుంది అనేదానికి 3 ప్రధాన కారణాలున్నాయి. అవేంటో చూద్దాం. ఇందులో మొదటి, రెండవ పద్ధతులు ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తాయి. మునగాకు చురుకుగా ఇన్ఫ్లమేషన్తో పోరాడుతుంది. అదే సమయంలో కేవలం 1 నెల, కేవలం 30 రోజుల వ్యవధిలోనే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను, అంటే ఎల్డీఎల్ను అమాంతం 30% వరకు తగ్గిస్తుంది. ఇది నిజంగా నమ్మశక్యం కాని వేగం. ఈ డేటాకు ఇంకొక అద్భుతమైన విషయాన్ని కూడా కలుపుకుందాం. మునగాకును 2 లేదా 3 నెలల పాటు క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల మన శరీరంలో వ్యాధులతో పోరాడే యాంటీ ఆక్సిడెంట్ల స్థాయిలు ఏకంగా 40% పెరుగుతాయి. అంటే మన శరీరపు సహజ రోగనిరోధక కవచం ఎంత బలంగా మారుతుందో మనం సులభంగానే ఊహించుకోవచ్చు. ఇక మూడవ సైంటిఫిక్ కారణం ఏమిటంటే, మునగాకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ను తగ్గిస్తుంది. అంటే రక్తంలో చక్కెర అలా నిలిచిపోయి రక్తనాళాలను పాడు చేయకుండా ఆ చక్కెర కణాల లోపలికి సాఫీగా వెళ్లేలా శరీరం సమర్థవంతంగా పనిచేస్తుంది. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరిగిపోయే ప్రమాదమే ఉండదు. సరే, ఈ సైన్స్ అంతా వినడానికి చాలా అద్భుతంగా ఉంది. మరి మన 5వ అంశం, ఈ మునగాకును రోజువారీ ఆహారంలో ఎలా చేర్చుకోవాలి? ఆచరణలోకి వస్తేనే కదా అసలైన లాభం. ఈ అద్భుతమైన హృదయ సంబంధిత ప్రయోజనాలను పూర్తిగా పొందడానికి శాస్త్రవేత్తలు సూచిస్తున్న సరైన మోతాదు రోజుకు కేవలం 14 గ్రాముల మునగాకు పొడి.
దీన్ని ఒకేసారి కాకుండా ఉదయం సగం సాయంత్రం సగం చొప్పున విభజించి తీసుకోవడం ఎంతో ఉత్తమం. ఈ మునగాకు పొడిని మన భోజనంలో కలుపుకోవడం చాలా సులభం. పుల్కా లేదా రోటీ పిండిలో కలుపుకోవచ్చు, రోజూ తాగే వెజిటేబుల్ జ్యూస్లో మిక్స్ చేయవచ్చు, ఇంకా చెప్పాలంటే ఇడ్లీ దోసపిండిలో వేసుకోవచ్చు, లేదా కారప్పొడిలా కూడా వాడుకోవచ్చు. ఇవేమీ కుదరకపోతే కాస్త వేడి నీళ్లల్లో ఈ పొడి వేసుకుని కొద్దిగా తేనె కలుపుకుని తాగేయొచ్చు. ఎలా తీసుకుంటున్నామన్నది కాదు, ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకోవడమే ఇక్కడ అత్యంత కీలకం. ఇక్కడ ఒక చిన్న ప్రోటిప్. మునగాకు అనగానే కొంచెం వగరుగా లేదా చేదుగా ఉంటుందేమో అనిపించవచ్చు. కాని ఇంకా పూతరాని మునగ చెట్ల నుండి సేకరించిన లేత ఆకులైతే ఆ చేదు అస్సలుండదు, పైగా భలే రుచిగా ఉంటాయి. ఆ ఆకులతో చేసిన ఆర్గానిక్ పొడిని వాడటం వల్ల మంచి రుచితో పాటు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఖచ్చితంగా లభిస్తాయి. గుండెలో పూడికలను ఏకంగా 86% మేర నివారించవచ్చని సైన్స్ అంత స్పష్టంగా నిరూపించిన తర్వాత ఇక ఆలోచించడానికి ఏముంది? ఈ అద్భుతమైన సహజరక్షక కవచాన్ని మన వంటగదిలోకి ఎంత త్వరగా చేర్చుకుంటున్నామన్నదే మన ముందున్న ఏకైక ప్రశ్న. ఈ ఒకే ఒక్క చిన్న మార్పు భవిష్యత్లో మన ఆరోగ్యాన్ని ఎంతలా కాపాడుతుందో ఆలోచించండి. మరింత ఆసక్తికరమైన సమాచారంతో మరో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మద్దతు ఎల్లప్పుడూ కావాలి.